ఈ సంవత్సరం చతుర్మాసం జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి శని చతుర్మాసంలో తిరోగమనం చేయబోతున్నాడు. ఇక గురువు శుక్రుడు మిథున రాశిలో ఉంటారు. ఈ కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. చతుర్మాసానికి చెందిన 4 నెలల్లో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు. ఈ కారణంగా శుభకార్యాలు నిలిపివేయబడతాయి. ఎలాంటి శుభకార్యాలు కూడా ఈ 4 మాసాలలో చేయకూడదు అని వేదాలలో ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో చతుర్మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ 4 నెలల్లో శ్రావణ మాసం, భాద్రపదం, కార్తీక నెలలు వస్తాయి. ఈ సంవత్సరంలో అనేక గ్రహాలు, నక్షత్ర రాశులు సంచలనం చేయబోతున్నాయి. ఈ కారణంగా 6 రాశుల జీవితాలు సాధారణంగా ఆనందంగా మారిపోతాయి. ఈ రాశులు సంపద, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో కూడా భారీ ప్రయోజనాలు పొందుతారు. చతుర్మాసం 4 నెలల్లో ఏ రాశుల్లోకి వచ్చి ప్రయోజనాలు లభిస్తున్నాయో, ఏ రాశి వారికి అత్యంత ప్రయోగాలు అనేవి కలుగుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్దాం. ఏ రాశి వారికి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశిలో ఉన్న వారికి ఈ వీడియో కంటపడిందంటే ఇక వారికి ఉన్న అదృష్టం రెట్టింపోయినట్టే. ముందుగా మేషరాశి. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు, యోగాలు అనేవి ప్రాప్తించబోతున్నాయి. ఈసారి చతుర్మాసం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. గ్రహాలు సంచలనం కారణంగా విష్ణువు ఆశీస్సులు మేషరాశి వారిపై ఉంటాయి. ఇల్లు లేదా ప్లాట్లు కొనే అవకాశాలు వీరికి ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈసారి తమ కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే మేషరాశి వారు ఉత్సాహంగా ఉండడంతో ఎలాంటి భయాందోళనకు కూడా గురి అవ్వరు. ఈ కారణంగా జీవితంలో అనేక సమస్యలు ఏర్పడినప్పటికీ అవన్నీ ఇప్పుడు ముగిసిపోయే సమయం రానే వచ్చింది. ఇక ఈ సమయం మీదే. ఈ రాశి వారికి ఇక అన్ని మంచే జరుగుతాయి. విష్ణుమూర్తి ఆశీస్సులతో వారి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి వివిధ రంగాలలో గొప్పగా విజయాలన్నీ పొందుతారు. కుటుంబ సభ్యులతో సమస్యలను దీర్ఘంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. అలాగే మేషరాశి వారు చతుర్మాసం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల సంచలనం కారణంగా విష్ణుమూర్తి ఆశీస్సులు మేషరాశి వారిపై ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి చేపట్టే పనులలో విజయం మీదే అవుతుంది. ఎలాంటి సమస్యలు అన్నా వీరికి ఇక అన్ని శుభ ఫలితాలే తెచ్చిపెడతాయి. అలాగే 2వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా చతుర్మాసంలో గ్రహాల స్థానం మారడం వల్ల మిథున రాశి వారు ప్రయోజనం పొందుతారు. ఈ రాశి వారికి పూజలు చేయడంలో ఎక్కువ ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా వీరితోనే ఉంటుంది. వీరు విదేశాలకు ప్రయాణించడానికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ అవకాశాలన్నీ వీరివే. వీరికి ఏ అవకాశం వచ్చినా అది అనుకూలంగా మార్చుకునే శక్తి వీళ్ళకు ఉండబోతుంది. ఈ సమయంలో వారి ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో దీర్ఘకాలం సమస్యలన్నీ ఇక వీరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక అన్ని మంచి రోజులే వస్తాయి. ఈ రాశివారు ఉద్యోగాలు, వ్యాపారవేత్తలు తమ కష్టాలకి పూర్తి ఫలితం పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిథున రాశి వారు చతుర్మాసంలో గ్రహాల స్థానం మార్పిడి వల్ల ఈ మిథున రాశి వారికి ఇక పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మరొక రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి చతుర్మాసం సింహరాశి వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. పెట్టుబడి సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివిధ రంగాలలో కానీ ఎలాంటి రంగాలలో అయినా సరే వీరు పెట్టుబడి పెట్టితే చాలు వీరికి ఫలితం రెట్టింపు వస్తుంది. ఈ రాశి వారికి ఇక ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వలన సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివిధ ఒప్పందాల నుంచి మంచి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తాయి. అలాగే వీరు వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో వివిధ ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నింటినీ పరిహారాలతో వీరు చక్కగా సర్ది పెట్టుకోగలుగుతారు. ఇక వీరి కుటుంబంలో అంతా ప్రశాంతతనే కలగబోతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా ఇక అన్ని ప్రయోజనాలే లభిస్తాయి. అధికారులతో సంబంధాలు పెరుగుతాయి. చతుర్మాసంలో 2025లో సొంత వ్యాపారం చేసే వారికి అనేక ప్రయోజనాలు లభించబోతున్నాయి. మీ బ్యాంకు లావాదేవీలు కూడా పెరగబోతున్నాయి.
అలాగే సింహరాశి వారు ఈ చతుర్మాసంలో సింహరాశి వారి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడంతో వీరి యొక్క గ్రహ సంచారణం అనేది మారబోతుంది. ఇక వీరికి తిరుగనేదే లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరొక రాశి తులారాశి. ఇక తులారాశి వారికి చతుర్మాసంలో వారికి చాలా ప్రయోజకరంగా ఉండబోతుంది. ఇక విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు వీరిపై ఎప్పుడు కలగబోతుంది. అన్ని సమస్యల నుంచి క్రమంగా ఉపక్రమణం చెందుతారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. మీ బ్యాంకు లావాదేవీలు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో పదోన్నతి అనేది పొందుతారు. అలాగే వృత్తి వ్యాపారాలలో పురోగతి కోసం మీరు కొంతమంది ప్రత్యేకంగా వ్యక్తులు మీరు మెప్పు పొందుతారు. ఇది మంచి పురోగతికి దారితీస్తుంది. మీ ముఖంలో చిరునవ్వు మళ్ళీ వస్తుంది. చతుర్మాసం తులారాశి వారి యొక్క జీవితంలో పద సంచలనం ఎక్కువగా ఉండబోతుంది. వివిధ ఒప్పందాల నుంచి మంచి ఆదాయాలు అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి శుభాలే. ఇక ఈ రాశివారు విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ఆదరించండి, అంతే. ఇక అన్నీ మంచి జరుగుతాయి. అలాగే మరొక రాశి 4వ రాశి మకర రాశి. ఈసారి చతుర్మాసం మకర రాశి వారికి చాలా శుభప్రదాయకం. మకర రాశి వారికి ఇంట్లో కుటుంబంలో కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కృషికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. మీరు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం, ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. మీరు కష్టపడి పని చేయడం ద్వారా అంకిత భావంతో పని జీవితంలో అనేది అనేక సమస్యలను అధిగమించడానికి ఈ సమయం మీకు ఎక్కువగా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారాల విస్తరణకు మంచి అవకాశాలు ఉంటాయి. వివిధ ఒప్పందాలను మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక మకర రాశి వారికి అన్ని శుభాలే జరగబోతున్నాయి. అలాగే ఈ మీనారాశి వారికి చతుర్మాసంలో మీనారాశి వారికి ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి. వారికి డబ్బు చిక్కులు ఎన్ని ఉన్నా అవన్నీ తీరిపోయే సమయం రానే వచ్చింది. వారు కుటుంబం అనేది ప్రేమప్రదాయకంగా ప్రేమానురాగాలతో ఇక ఈ కుటుంబం మొత్తం ప్రేమతో వెలసిల్లిపోతుంది. బంధాలు పెరుగుతాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి. ఈ సమయంలో వ్యాపార వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందుతారు. వారు వివిధ ఒప్పందాల నుంచి పెద్ద లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చతుర్మాసంలో మీనారాశి వారికి వివిధ పెట్టుబాటుల నుంచి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఖర్చు రూపాయి కూడా లేకుండా బాగానే సంపాదించుకునే అవకాశాలు కూడా వస్తాయి. ఇది మీకు చాలా ఉపశమనం తెచ్చిపెడుతుంది. కుటుంబంలో సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఈ మీనారాశి వారు చేసే పనులలో దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి విజయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు చేపట్టే పనులలో విజయాలు ఎక్కువగానే సాధిస్తారు. ఈ రాశులు ఉన్నవారికి వీడియో కంటపడిందంటే వారి యొక్క అదృష్టం పండినట్టేగా. తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.